ఇవాళ చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు విజయ నర్రా గారు, అలాగే మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు మాజీ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ్ రెడ్డి గారు. ఇద్దరికి నమస్తే. ముందుగా విజయ్ గారు, మనం చూస్తే సుప్రీంకోర్టుకు సంబంధించి విరుద్ధంగా ఏసీబీ వ్యవహరిస్తుందనే అంశానికి సంబంధించిన కథనం ఈరోజు నమస్తే తెలంగాణ ఫస్ట్ పేజ్లో కనిపిస్తూ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏసీబీ విచారణకు సందర్భంగా ఫోన్ అడగడం అనేది వ్యక్తిగత గోప్యత కిందికి వస్తుంది, ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు అని చెప్పేసి గతంలో రాజ్యాంగ ధర్మాసనం చెప్పిన అంశం కావచ్చు, అలాగే సుప్రీంకోర్టులో వాదనలు జరిగిన అంశం కావచ్చు, న్యాయ నిపుణులు చెప్తున్న అంశం కావచ్చు. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాలనే ఆలోచన, రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా రకరకాల ఇబ్బందులను కావచ్చు, రకరకాల అణచివేత చర్యలు కావచ్చు, ఇప్పటికే మనం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తున్నాం. బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు చూస్తున్నాం. ఏసీబీ విచారణలో భాగంగా ఇలాంటి అంశాలను కూడా తెరపైకి తేవడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఇది రాజకీయ కక్షల్లో నెక్స్ట్ లెవెల్లో రాష్ట్ర ప్రభుత్వం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఏసీబీ కేసు పెట్టినటువంటిది ఇది ఇతర కేసుల మాదిరిగా కాదు కదా. అక్కడ క్లియర్గా ఏముంది, డబ్బులు చెక్కు రూపంలో పోయినాయి, డబ్బులు అక్కడ ఉన్నాయని తీసుకున్నాడు కూడా చెప్పినటువంటిది కనిపిస్తుంది. ఇంటెన్షన్లీ ఏంటంటే పూర్తిగా రాజకీయపరమైపోయింది. ఏసీబీ కావచ్చు, ఇతరే కావచ్చు, అన్నీ రాష్ట్రంలో రాజకీయపరమైనటువంటి అంశం కింద తీసుకొని సేమ్ ఎవరు అంటే ఇక చంద్రబాబు శిష్యుల్లాగానే వ్యవహరిస్తున్నటువంటి ప్రతి అంశాన్ని రాజకీయంగా ఏసీబీ విచారణ జరుగుతుంది. క్లియర్గా డబ్బులు ఎక్కడ పోయినటువంటి. ఇక నీకు టెక్నికల్గా ఏం చూస్తారు అప్పుడు ఉన్నటువంటి, ప్లస్ ఇది విధానపరమైనటువంటి నిర్ణయం. విధానపరమైనటువంటి నిర్ణయము గేమ్, ఇది గేమ్. మళ్ళా మన క్రికెట్ ఎంత అటువంటి హైలైట్ ఉంటుందో ఇది అంత హైలైట్ ఉన్నటువంటి ఒక ఎలైట్ పీపుల్లో ఇంటర్నేషనల్గా పెద్ద పెద్ద బ్రాండ్లు ఉన్నట్టు ఒక ఎలైట్ గేమ్. ఇది మంచి ఉన్నటువంటి గేము. దీనికి సంబంధించినటువంటిది ఇక్కడ నిర్వహించాలే, పోటీ పడి తీసుకున్నది. ఇక్కడ ఒక ప్రభుత్వము క్యాబినెట్ కూడా మొత్తం ప్రభుత్వ పరంగా విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకొని దాని తర్వాత ఆ డబ్బులు కూడా ఇచ్చినటువంటిది, చెక్ రూపంలో ఇచ్చినటువంటిది. ఇచ్చిన తర్వాత ఇక అందులో నీకు టెక్నికల్గా ఫోన్లో ఎవిడెన్స్ ఏముంటుంది లేదంటే రాజకీయంగా ఆ ఫోన్ తీసుకొని ఇంకేదో తీసుకొని ఇతర అంశాలు ఏదైనా చూద్దామనేది రహస్యం, వ్యక్తిగత రహస్యాలు కావచ్చు ఉంటాయి. ప్రతి మనిషికి వ్యక్తిగత గోప్యతలు ఉంటాయి, వ్యక్తిగతానికి సంబంధించినటువంటి అనేక అంశాలు ఉంటాయి. అవేదన్నా చూద్దామనేది, ప్లస్ రాజకీయంగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నటువంటి పెట్టాలనే ఒక ఆలోచన కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని నిరంతరం ఈ అంశం మీదనే ఎంగేజ్ చేయాలి, రాజకీయ పరమైనటువంటి అంశమే కనిపిస్తుంది తప్ప అందులో చిత్తశుద్ధి ఉన్నటువంటి సంబంధించినటువంటిది విచారణ చిత్తశుద్ధితో చేయాలనేది, అందులో ఏదైనా జరిగిందని చెప్పాలనేది, అసలు ఈ గేమ్ను వదులుకోవడమే తెలివి తక్కువ తెలంగాణకు నెగిటివ్ అయిన ఆ రోజు నుంచి మొదలైందండి. ప్రభుత్వం వచ్చి ఇంత పెద్ద గేమ్, ఇంటర్నేషనల్ గేమ్ని ఒక నెగిటివ్ కోణంలో చూసి నెగిటివ్ ఎనర్జీని డెవలప్ చేసి ఆ తర్వాత ఇది ఒక నెగిటివ్ ఎనర్జీ, హైడ్రా ఒక నెగిటివ్ ఎనర్జీ, ఆ తర్వాత మూసీది ఒక నెగిటివ్ ఎనర్జీ, మొత్తం తెలంగాణకు ఒక నెగిటివ్ ఎనర్జీతో పరిపాలన స్టార్ట్ చేసిండు. 19 నెలల్లో ఆర్థిక వ్యవస్థ అంతా కుప్పగూలిపోయి మొత్తం సర్వనాశనం అయ్యే పరిస్థితికి వచ్చింది. దేనికి? ఈయన నెగిటివ్ ఆలోచనలతోటి. ఈ నెగిటివ్ ఎనర్జీని ఎక్కువ ప్రోత్సహించి పాజిటివ్ ఎనర్జీని తక్కువ చేసుకునేసరికి తెలంగాణకు మొత్తం నెగిటివ్ ఎనర్జీ చుట్టుకున్నట్టే కనిపిస్తుంది. మొత్తం దివాలా తీసి రాజకీయంగా ఏం చేయలేక ఇటువంటి అన్ని అంశాలు ఉంటే నిరంతరం ఒక డిస్కషన్ చేయడానికి, వేరే అంశం మీద డిస్కషన్ చేయడానికి ఏసీబీకి సంబంధించింది ఒకసారి, కాళేశ్వరం కమిషన్ అని ఒకసారి, అక్కడ కూడా కాళేశ్వరం కూడా చాలా ఇజ్జత్ పోయేటువంటి పని చేసుకున్నటువంటి. ఇక్కడ వ్యక్తిగతంగా ఫోన్లు తీసుకోవాల్సినటువంటి అవసరమే లేదు. ఇక్కడ నీకు వేరే కేసులలో కోర్టు తీర్పులుండి ఇంకేదైనా ఉన్నటువంటిది పలానా కేసుకు సంబంధించి ఇతర దాంట్లో అంటే ఓకే. ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నటువంటిది ఫోన్లు, ల్యాప్టాప్, ఎలక్ట్రికల్ పరికరాలు ఇక్కడ అవసరమే లేదు. ఎందుకంటే చాలా క్లియర్గా డబ్బులు ఇచ్చినటువంటి విషయం చెప్తున్నారు, ఏ రూపంలో పోయింది అనేది ఉన్నది, అక్కడ ఉన్నాయని చెప్తున్నారు. ఇంకా కొన్ని డబ్బులు మీకు రిటర్న్ వచ్చే 73 లక్షల రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు రిటర్న్ గవర్నమెంట్కి వచ్చేది ఉంది, తీసుకోండి అంటే కూడా తీసుకోవట్లేరు. ఈ రకమైనటువంటి అంశానికి అవసరమైన టెక్నికల్గా అవి తీసుకోవాల్సినటువంటి అవసరమే లేదు. పూర్తిగా రాజకీయ పరమైనటువంటి అంశంగానే చూడాల్సినటువంటి కేసు. ఏసీబీది కూడా పూర్తిగా రాజకీయ పరమైపోయినటువంటిది. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నట్టు ఢిల్లీలో ఈడీ, సిబిఐ అది బీజేపీకి ఏబీవీపీ యువమోర్చా లాగా ఎట్లయిందో ఇక్కడ కాంగ్రెస్కి ఏసీబీ అదొక ఎన్ఎస్యూఐ లాగా తయారైనట్టు కనిపిస్తుంది ఇక్కడ రాష్ట్రంలో. వాసు గారు, ఇక్కడ మనం చూస్తే ఏసీబీ కేసు పెట్టిన సందర్భంలోనే కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, అన్ని రకాల విచారణలకు హాజరవుతాను, పూర్తిగా సహకరిస్తానని చెప్పడమే కాకుండా వ్యక్తిగతంగా కూడా హాజరైనారు. అనేక గంటల పాటు అవే ప్రశ్నలు అడిగినా కూడా సమాధానం ఇచ్చిన పరిస్థితి. ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్న తర్వాత రేస్ విషయంలో
కమ్యూనికేషన్ అంతా కూడా అఫీషియల్ ప్రొసీడింగ్స్లో భాగంగా జరుగుతుంది. ఇప్పుడు వ్యక్తిగతంగా ఫోన్ అడగడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? దీన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? ముందుగా ప్యానెల్లో ఉన్న సోదరులకి అదేవిధంగా మీకు ప్రేక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫార్ములా ఈ కార్ రేసును కక్షపూరితంగా చేస్తున్నది స్పష్టంగా కనిపిస్తున్నది. నేను ఎందుకు ఈ మాట అంటా ఉంటానంటే, ఇవాళ ప్రధానంగా కొన్ని పత్రికల్లో సుప్రీంకోర్టుకు సంబంధించి అంటే ఫోన్లు వ్యక్తిగత గోప్యత అనేది అది రాజ్యాంగపరమైన హక్కు. అలాంటి హక్కులను కాలరాసే యొక్క వ్యవస్థను ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొస్తుంది అనేది తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే ఇది చాలా సందర్భంలో సుప్రీంకోర్టులో కొన్ని కేసుల్లో ప్రత్యేకంగా వ్యక్తిగత గోప్యత అంటే సెల్ ఫోన్లు కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ తీసుకోవడం చట్టవిరుద్ధమని చాలా సందర్భాల్లో రిట్ పిటిషన్లు వేస్తే కూడా సుప్రీంకోర్టు కొన్ని విషయాలలో సర్క్యులర్స్ ఇచ్చింది సందర్భం కూడా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. సో కాబట్టి ఇవాళ కేటీఆర్ గారి ఫార్ములా ఈ కార్ రేసులో అంటే అది ఇంతకుముందు దాకా సోదరులు చెప్పినట్టు దాంట్లో అసలు అవినీతే జరగలేదు. ఇప్పుడు ఏసీబీ కేసు అంటే యాంటీ కరప్షన్ బ్యూరో, మరి అందులో కరప్షనే జరగనప్పుడు ఇంకా దీని మీద ఇంకా ఎందుకు అంటే దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతున్నది అంటే మీరు వ్యక్తిగత గోప్యతను తీసుకున్న తర్వాత దాంట్లో ఇంకేమైనా దొరుకుతుందా అంటే ఈ కేసులో ఏం లేదు. ఈ యొక్క ఫార్ములా ఈ కార్ రేసులో ఏం దొరికేదంటే పరిస్థితి లేదు. సెల్ ఫోన్లు ఇస్తే దాంట్లో ఇంకేమన్నా ఫీడ్బ్యాక్ తీసుకొని దాన్ని డైవర్ట్ చేసి దాన్ని పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి కేసులు పెట్టే ఒక కార్యాచరణ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది అనేది అనుమానం వస్తుంది డెఫినెట్లీగా. ఎందుకంటే ఇవాళ చాలా నేను 2-3 ఉదాహరణలు చెప్తానండి. ఇలా రామస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు న్యాయస్థానం తీర్పు వివరాలు ఇచ్చింది దీని మీదనే. అదేవిధంగా ఆ కేసు పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా దీంట్లో కూడా సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది వీళ్ళ కేసులలో వాళ్ళకు సంబంధించి వాళ్ళు అడిగిన సందర్భంలో. అంటే ఇట్లనే ఇవాళ కేటీఆర్ గారిని కూడా మీరు 2021 నుంచి 2024 వరకు సంబంధించిన ఫోన్లు వాడిని ఆ ఫోన్లు ఎక్కడ ఉంటాయండి? ఎందుకు ఉంచుకుంటారు ఫోన్లు? వీళ్ళ కోసం దాస్తారా ఏంది? అంటే భవిష్యత్తులో ఈ కేసు వస్తుందని ఏమైనా ఊహించుకుంటాం ఏంది? అంటే ఇది కావాలని కుట్రపూరితంగా సెల్ ఫోన్లను తీసుకోవడానికి చేస్తున్న డ్రామా తప్పితే ఇంట్లో నిజంగా రాజ్యాంగపరమైన హక్కులకు పరంగా ఇలా భంగం వాటిల్లా అంటే వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లే ఏ ఒక్క చర్యను కూడా సుప్రీంకోర్టు దాన్ని తిరస్కరిస్తే తప్పితే మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు అనేది ఇలా స్పష్టంగా మనకు చూస్తే కనిపిస్తుంది. కాబట్టి ఇవాళ కావాలని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంట్లో అసలు పసలేని దాంట్లో ఏమి లేని కేసును ముందరేసుకొని ఇప్పటికే 2 సార్లు హాజరయ్యండి కేసులో ఇప్పటికే మళ్ళీ దీన్ని మళ్ళీ ఒక రోజు మళ్ళీ పిలుస్తాము లేకపోతే మీరు ఈ లోపు 18వ తారీఖు లోపు మీరు సెల్ ఫోన్లు సబ్మిట్ చేయాలని చెప్పడం ఏదైతే ఉందో ఫస్ట్ ఏమన్నారండి అసలు అడ్వకేట్ని ఎందుకు పంపాలన్నారు. ఫస్ట్ అడ్వకేట్ని పంపే రూల్స్ ఏమన్నారు. మీరు ఒక్కరే సింగిల్గా అటెండ్ కావాలన్నారు. స్టార్టింగ్లో ఏసీబీకి నోటీసులుగా అటెండ్ అయ్యే సందర్భంలో ఆ తర్వాత మళ్ళీ న్యాయస్థానం తర్వాత మనకు హక్కు ఉంది కాబట్టి ఆ హక్కును ఎందుకు వాడుకోవద్దు మనం? మీరు అక్కడ ఏం చేస్తారు? మీ మీద మాకు అనుమానాలు ఉన్నాయి. మీరు కక్షపూరితంగా పెట్టే కేసు కదా ఇది. కాబట్టి డెఫినెట్లీగా ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు కూడా ఇలా ఏసీబీకి వర్తిస్తుంది, అదేవిధంగా ఈడీకి కూడా వర్తిస్తుంది. ఈడీలో కూడా అనేక సందర్భాల్లో ఇట్లాంటి చర్చ వచ్చింది కొన్ని కేసులలో. సో కాబట్టి వీటన్నిటిని కూడా ఏసీబీకి సంబంధించిన వారు కానీ ఈడీకి సంబంధించిన వారు కానీ తప్పకుండా సుప్రీంకోర్టు మార్గదర్శకాలను మీరు చూడాలి. చూసిన తర్వాతనే ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మరి రేవంత్ రెడ్డి గారికి ఏం ఆలోచన ఏం సజెషన్స్ ఇస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ కావాలని అంటే ఇప్పుడు మీరు ఒక్కసారి గమనించండి సీతారామరాజు గారు, ఇవాళ కేటీఆర్ గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఎప్పుడు గట్టిగా విమర్శిస్తే ప్రజల సమస్యలు ఎప్పుడు గట్టిగా మాట్లాడితే అప్పుడే మళ్ళీ నోటీసులు అని చెప్పి మళ్ళీ మరోసారి మీరు హాజరు కావాలని చెప్పి ఇమీడియట్లీ ఒక నోటీస్ వస్తుంది. అంటే దీన్ని బట్టి చూస్తే ఏమవుతుంది, నువ్వు ఎప్పుడు నా మీద మాట్లాడినా ఎప్పుడు నన్ను వ్యక్తిగతంగా విమర్శించినా నీ అంతు చూడడమే నా పని. ఎందుకంటే చాలా సందర్భాలలో ముఖ్యమంత్రి గారు ఆ మధ్య ఆలయ మీటింగ్ లో కూడా చెప్పారు కదా, నా లక్ష్యం నెరవేరిందని చెప్తున్నాడు కదా. ఆయన లక్ష్యం ఏంది? ఇలా పడగొట్టడం, కేసులు పెట్టడం, లోపలికి పంపించడమే ఆయన లక్ష్యం. అంతేగాని ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఆయన లక్ష్యం లేదనేది స్పష్టంగా కనిపిస్తున్నది ఆయన మాటల్లోనే. మనం చూస్తా ఉన్నాం వాసుదేవ్ రెడ్డి గారు చెప్పినట్టు రాజ్యాంగం కల్పించే వ్యక్తిగత గోప్యత హక్కును కూడా కాలరాయడం అత్యంత దారుణమైన విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన నిలదీయడం వల్లే రాష్ట్ర సర్కారు కేటీఆర్ గారిపై కక్షగట్టి ఇలాంటి చర్యలకు పాల్పడుతుంది. ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు, ప్రసక్తే లేదని కూడా వాసు గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. విజయ్ గారు, మరో కీలకమైన అంశాలు తీసుకుంటే వాస్తవానికి 7.5 కాలం గడిచింది. ఎన్నికల హామీలపై ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఇంకా ఎప్పుడు అందుతాయి, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారనే డిమాండ్ ప్రజాక్షేత్రంలో వినిపిస్తూ ఉంటే, మరోవైపు రకరకాల కేసులతో కాలయాపన చేసే ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఈ
ఓవైపు ఫార్ములా ఈ రేస్తో పాటుగా ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన వ్యవహారాన్ని కూడా ఇటీవల తెరపైకి తీసుకొచ్చిన సందర్భం. ఈ క్రమంలోనే నిన్న పిసిసి అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ గారు కూడా తీవ్రంగా స్పందించారు. లీగల్ నోటీస్ పంపించిన పరిస్థితి కూడా కనిపించింది. సాక్ష్యాధారాలు లేకుండా అభాండాలు మోపితే ప్రసక్తే లేదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసిన సందర్భం కూడా కనిపించింది. ఈ అంశాన్ని మనం ఎట్లా చూడాలి? ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా కొండందు వెలకని పెట్టినటువంటి విషయం లాగానే గవర్నమెంట్ వివరిస్తుంది. నీకు గతంలో ఏంది శ్రవణ్ రావు వస్తే మొత్తం తేలిపోతుంది అని స్టేట్మెంట్లు ఇచ్చారు, ప్రభుత్వం ఇచ్చిర్రు, లీకులు ఇచ్చిర్రు, అన్ని ఇచ్చారు. శ్రవణ్ రావు వచ్చిన తర్వాత ఆయన ఏం లేదని ఆయన ఏదో పాప కక్ష కొద్దీ వేరే కేసులు ఏదో మోసం కేసు అని చెప్పి అరెస్ట్ చేసినటువంటి సీన్ కనిపించింది. నెక్స్ట్ ప్రభాకర్ రావు వస్తే మొత్తం తేలిపోతుంది, ప్రభాకర్ రావు వచ్చినా విచారణలో ఏం తేల్తలేదు అనేది కనిపించింది. దాన్ని క్రియేట్ ఏం చేశారు వీళ్ళే, పోలీసు వాళ్ళే ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ నాయకులకు కావచ్చు, కొంతమంది వేరే పర్సనల్ వ్యక్తులకు కావచ్చు, మీ ఫోన్లు ట్యాప్ అయినాయని వీళ్ళే వాళ్ళకి చెప్పి మీరు సాక్షులుగా రండి అని, ఇంకా కొంతమంది జర్నలిస్టులు అని తెలుసా మనకు సమాచారం తెలుస్తుంది, వేధిస్తున్నారు మీరు వస్తారా రారా జర్నలిస్టులని మీరు రండి అని ఇప్పటికే 4-5 సార్లు కొంతమంది జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కొంతమంది జర్నలిస్టులను తీసుకుపోయి కూడా మీరు వచ్చి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టి మీరు దీంట్లో మీరు కంప్లైంట్ ఇవ్వండి, మీరు దీనికి సంబంధించినటువంటి సాక్ష్యంగా రండి అంటే వాళ్ళు రావంటున్నారు. మాకు సంబంధమే లేదండి, మా ఫోనే ట్యాప్ కాలేదు, మేమెందుకోసమని వాళ్ళు రోజు ప్రశ్నిస్తున్నారు. పైనుంచి పర్సనల్గా వాళ్ళ మనకు తెలిసినటువంటి మిత్రులే చెప్తున్నటువంటి అంశం. ఈ రకం ఇప్పుడు 650 మందిని మేము సాక్షులుగా పిలిచినామని చెప్తున్నటువంటి వీళ్ళందరూ వచ్చి ఇప్పుడు నిన్న మహేష్ కుమార్ గౌడ్ పోయిన కాంగ్రెస్ చేయటం ఆయన ఎట్లా పోతారు రాజకీయంగా పోతున్నటువంటి అంశమే కనిపిస్తున్నది. మిగతా జనరల్ పీపుల్ అని కూడా మీ ఫోన్ ట్యాప్ అయింది, ఫలానా రోజు మీరు ఇటు పోయినారు, అలా ఊరికి మీరు చెప్పండి, కనీసం వచ్చి ఆ సాక్ష్యంగా చెప్పండి, మేము చూసుకుంటాం తర్వాత అని చెప్పి వాళ్ళని ప్రెజర్ పెట్టి వచ్చే విధంగా వీళ్ళు మహేష్ కుమార్ గౌడ్ వచ్చినటువంటి పిసిసి అధ్యక్షుడే చేయటం ఆయన వచ్చి ఇష్టం ఉన్నట్టు మాట్లాడచ్చు, రాజకీయంగా మాట్లాడే సందర్భం లీగల్ నోటీస్ ఇస్తున్నారు కదా. నువ్వు ప్రభుత్వ పరంగా మీరు ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశంలో నీకు ఆధారాలు లేవనేది తేలిపోతున్నది, చాలా క్లియర్ గా కనిపిస్తుంది. చట్ట ప్రకారం ఏం చేయలేనటువంటి ప్రభాకర్ సతాయించేటువంటి కార్యక్రమం కిందనే కనిపిస్తున్నది ఫోన్ ట్యాపింగ్. ఇప్పుడున్న గవర్నమెంట్ ఫోన్ ట్యాపింగ్ చేయట్లేదని గవర్నమెంట్లు దాదాపు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కాంచి ఇవన్నీ ఏంటంటే అన్అఫిషియల్గా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అన్అఫిషియల్గా వాళ్ళు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ని ఇక్కడ విచారణ పేరుతోటి ప్రభాకర్ రావు గారిని విచారణ చేస్తే అంత తేలుతుందని కూడా ఈ గతంలో బిల్డప్ ఇచ్చినటువంటి ప్రభుత్వము, ప్రభుత్వ వర్గాలు, పోలీసులు ఇవన్నీ చేసినటువంటిది కానీ వచ్చిన తర్వాత కూడా ఏం తేల్తలేదు. అందుకని ఏదో రకమైనట్టు ఒకటి ఫోన్ ట్యాపింగ్ విషయంతో డైవర్ట్ చేయాలి. ఎందుకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా ఈ 18-19 నెలల కాలంలో నెరవేర్చలేకపోయినటువంటి అంశం కిందంగా ఒత్తిడి వస్తుంది ప్రజల నుంచి. విపరీతమైన ప్రభుత్వ అధికారులు పోయినా వాళ్ళ లీడర్లు పోయినా ప్రజలే బూతులు తిడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంత ఘోరమైనటువంటి పరిపాలన, మాకు ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి వస్తలేవు. ఎందుకంటే ఫీడ్బ్యాక్ ఎమ్మెల్యేస్ కూడా అట్లా ఇస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఆ రకమైనటువంటి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, మన పని అయిపోయిందని చెప్తూ ఇక ఏమైంది నెక్స్ట్ టైం వస్తామో రామో అని చెప్పి వాళ్ళు సొంతమైనటువంటి వ్యవహారాలు చూసుకుంటున్నటువంటి విషయం కనిపించి ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నటువంటి నేపథ్యంలో ఇష్యూస్ని డైవర్ట్ చేసే కార్యక్రమం లాగా ఫోన్ ట్యాపింగ్ కానీ, కాళేశ్వరం కానీ, ఏసీబీ కానీ ఆ రకమైనటువంటి అంశం రాష్ట్ర రాజకీయాల్లో ఒక వాతావరణం, ఈ రకమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసి బయటపడదాము అనే యాంగిల్లో చేస్తున్నారు తప్ప నిజమైనటువంటి అభివృద్ధి సంక్షేమం మాత్రం రాష్ట్రంలో జరగట్లేదు. అసలు గారు, ఓవైపు స్థానిక ఎన్నికలకు సంబంధించిన నగారా మోగే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ప్రజల్లో మరోసారి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలకు సంబంధించిన చర్చ జరుగుతుంది. 6 గ్యారంటీలు ఏమైనాయి, 420 హామీలు ఏమైనాయి, డిక్లరేషన్లు ఏమైనాయి అని చెప్పేసి ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో మరోసారి రకరకాల కేసులు మళ్ళీ తెరపైకి వస్తున్న క్రమం, దాని చుట్టూ వివాదాన్ని సృష్టించే ప్రయత్నం కూడా జరుగుతోంది. ఈ క్రమంలోనే కేటీఆర్ గారు నిన్న తీవ్రంగా హెచ్చరించారు. సాక్ష్యాలు లేకుండా అభాండాలు వేస్తే సహించే ప్రసక్తి లేదని ఏకంగా పిసిసి చీఫ్కు లీగల్ నోటీసులు పంపించిన పరిస్థితిని కూడా మనం చూసాం. ఎట్లా చూడాలి మొత్తం పరిణామ క్రమాన్ని అంతా కూడా? ఒకటి స్పష్టంగా కనిపిస్తుందండి ఈ మొత్తం పరిణామం కనుక మనం అర్థం చేసుకుంటే, ఇవాళ పంచాయతీరాజ్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి కాబట్టి ముందుగా ఈ పంచాయతీరాజ్ ఎన్నికల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ గారు ఈ గ్రౌండ్లో ఉండద్దు, అంటే జనంలో ఉండద్దు, లోపలికి పంపించాలని ఒక కుట్ర దాగి ఉన్నది దీంట్లో. కాబట్టే ఇవాళ ఏసీబీ నోటీసులు ఇచ్చిండ్రు. ఏసీబీ నోటీసులకు వారు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పారు కేటీఆర్ గారు. ఆ తర్వాత నిన్న ఒక కొత్త డ్రామా తెరపైకి వచ్చిందండి. ఏంది ఆ డ్రామా అంటే ఫోన్ ట్యాపింగ్ డ్రామా. ఇక స్పష్టంగా
నేను టీ న్యూస్ ద్వారా ఇక్కడ టీ న్యూస్ చూస్తున్న ఈ డిబేట్ చూస్తున్న వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి ఒకసారి అర్థం చేసుకోండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ వచ్చి రాగానే కాళేశ్వరం కమిషన్ వేసింది. కాళేశ్వరం కమిషన్లో అందరి అభిప్రాయాలు దాదాపుగా 115 మంది అభిప్రాయాలను తీసుకున్నది. చివరిగా కేసీఆర్ గారి అభిప్రాయం తీసుకున్నది. ఇప్పుడు ఆ కాళేశ్వరం కమిషన్ ఏం రిపోర్ట్ ఇస్తున్నదో ఏం చేస్తుందో మనం చూస్తున్నాం. తర్వాత మళ్ళీ దాన్ని చర్చ పెడదాం. మళ్ళీ రెండో అంశం ఫోన్ ట్యాపింగ్. ఫోన్ ట్యాపింగ్ లో ఏమన్నారు, ఎక్కడో దాక్కున్న ప్రభాకర్ రావు గారు, ఐజీ ప్రభాకర్ రావు గారు రావాలి, మొత్తం బయటపడుతుంది, ఆయన ఇగ్గు రావాలన్నారు. ఆయన వచ్చిండు, సమాధానం ఇచ్చిండు, ఏం లేదు, ఏదో మొత్తం బద్దలైపోతుంది అనే విధంగా ప్రచారం చేసిండ్రు. వారు ఇచ్చిన సమాధానం చూసి వీళ్ళు షాక్ అయిపోయిండ్రు. అయిపోయినాక ఇప్పుడు ఏసీబీ నోటీసు కేటీఆర్కి ఇచ్చిన దాంట్లో కూడా ఏం లేదు, దాంట్లో ఎక్కడ అవినీతి లేదు, జరగలేదు. సో ఎక్కడ వీళ్ళని లోపేయడానికి వారికి అవకాశం దొరుకుతలేదు. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తా ఉన్నారంటే ఒక 650 మంది ఫోన్లు ట్యాపింగ్ అని చెప్పి ఒక కొత్త డ్రామాకు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రతినిధులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెరదీపించారు. అందులో భాగంగానే ఇవాళ పిసిసి అధ్యక్షుడిగా ఉన్న మన లీగల్ టీపీసీసీ అధ్యక్షులుగా ఉన్నారు కదా మీరు, మహేశ్వర్ గౌడ్ గారు. సో వారు నిన్న పోయి హాజరైతూ వారు ఏదో కొత్తగా ఇప్పుడు దీన్ని ఎట్లుంటుందంటే, అంతకన్నా ముందు మన మాజీ మంత్రి హరీష్ రావు గారి మీద కూడా వారు సిద్దిపేటలో పోటీ చేసిన చక్రధర్ గౌడ్ నా ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పి వారు కంప్లైంట్ ఇచ్చిండు. కంప్లైంట్ ఇస్తే నిజమే కావచ్చు అని చెప్పి పోలీసులు, ఎందుకంటే ప్రభుత్వం వాడుతున్నది కాబట్టి చేసిరు. మన మంత్రి గారు ఏం చేసిరు, హరీష్ రావు గారు, అరే ఫోన్ ట్యాపింగ్ నాకు సంబంధం లేదు, నేను చేయించలేదని చెప్పి క్యాష్ పిటిషన్ అయితే కోర్టు కొట్టేసింది. ఇవి కూడా గట్టినే ఉంటాయి. 650 ఇప్పుడు ఎవడైనా ఇప్పుడు ఏమంటుండు కాంగ్రెస్లో ఉన్నారు, నా ఫోటో నా ఫోటో. నేను అడుగుతా ఉన్నాను ఇలా ఈ టీటీసీ వేదిక ద్వారా, ఇవాళ మా పార్టీ నాయకుల ఫోన్లు కూడా ట్యాపింగ్ అవుతున్నాయి, మా హరీష్ రావు గారి ఫోన్ ట్యాపింగ్ అవుతున్నది, కేటీఆర్ గారి ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, కేసీఆర్ గారి ఫోన్ ట్యాపింగ్ అవుతున్నది. ముఖ్యమైన నాయకులు నిత్యం ఈ ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలను విమర్శించే ప్రతి నాయకుని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నది, డెఫినెట్గా చేస్తున్నది. ఇలా మీరు చేయకుండా ఉంటారా? ఇలా కావాలని కుట్రపూరితంగా పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పంచాయతీ ఎన్నికల్లో వీళ్ళని ఇరికియాలే, ఈ గత ప్రభుత్వంలో పనిచేసిన నాయకులను ఇరికియాలని ఒక దుర్బుద్ధి తప్పితే వాస్తవిక లేదండి. ఇలా వాస్తవం లేదు. ఫోన్ ట్యాపింగ్ లో ఏం తెలుస్తారు మీరు? ఫోన్ ట్యాపింగ్ లో ఇవాళ ఇప్పుడు కాదు 18 నెలలు అయితే ఉన్నది ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి అనేక మంది అధికారులను మీరు విచారించిండ్రు. ఇప్పుడు మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ లో ఎట్లా కేటీఆర్ గారిని, ఎట్లా హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని ఇరికియాలనే ఒక కుట్ర మాత్రం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తా ఉన్నది. ఇవాళ వారు ఇచ్చిన హామీలని పక్కన ఇవాళ ఏం కావాలి? ఈ ఎన్నికలు జరగాల్సిన చర్చ ఏంటండి? ఇవాళ పంచాయతీరాజ్ ఎన్నికలు వస్తున్నాయి, ముఖ్యంగా సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు వస్తున్నాయి, స్థానిక సంస్థ ఎన్నికలు. దీనిలో జరగాల్సిన చర్చ ఏంది? మీరు ఇచ్చిన హామీలు ఏమైపోయినాయి? మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలకు సంబంధించి ఏమైందని అడిగేటోడు ఉండద్దు. ఇప్పుడు అడిగేటోడు ఉండద్దు. బీజేపీ ఎట్లాగా అడగది, బీజేపీ నాయకులు ఎట్లా దీని గురించి మాట్లాడరు. కాంగ్రెస్ ఇస్తలేదు, ఏం హామీలు చేస్తలేదని చెప్పి మాట్లాడే గొంతు ఏంటిది? బీఆర్ఎస్ పార్టీ గొంతు తప్పితే వేరే గొంతు ఈ రాష్ట్రంలో లేదు. ఆ గొంతును మూసేయాలి అనే కుట్ర ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. ఇలా మీ స్టేట్ గా అడుగుతా ఉన్నావు, మీరు ఇచ్చిన హామీలు ఏమైపోయినాయి? ఇలా మీరు ఇలా పంచాయతీ రాజ్ ఎన్నికలకు ఎరగెట్టిండ్రు. ఇలా రైతు భరోసా మీరు గతంలో వానాకాలం ఎగ్గొట్టిండ్రు, మొన్న సమ్మర్ లో మీరు ఇచ్చింది సగం ఇచ్చిండ్రు, వానాకాలం మొత్తం రైతు భరోసా ఎగ్గొట్టిండ్రండి. మళ్ళీ ఇప్పుడు ఈ ఎన్నికలకు సంబంధించి పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మేఘాల మీద 9,000 కోట్లు రిలీజ్ చేస్తున్నాం అని చెప్తా ఉన్నారు. సంతోషం, మాకు భయపడి ఈ ఎన్నికలకు సంబంధించి రైతుల కన్నా మేలు జరుగుతుందని భావిస్తా ఉన్నాం. అయితే మరి ఇది గతంలో ఎందుకు ఇవ్వలేదండి? మీరు అధికారంలోకి వచ్చిన కంచెలు ఎందుకు ఇవ్వలేదు? మీరు ఇచ్చిన హామీ ఏంది? అసలు మీరు రైతులకు ఇచ్చిన హామీ ఏంది? రైతు భరోసా ద్వారా 15,000 రూపాయలు ఇస్తాం, కేసీఆర్ గారు 10,000 ముస్టేషన్ చెప్పినావు కదా రేవంత్ రెడ్డి గారు. మరి ఆ 15,000 ఇవ్వకుండా మళ్ళీ దాంట్లో 3,000 కట్ చేసి 12,000 ఇస్తా అని చెప్పి ఆ 12,000లో కూడా మీరు అన్ని కూడా ఎగ్గొట్టే సందర్భం కూడా ఉన్నది. ఇలా రైతులు డెఫినెట్గా ఇలా మీరు ఎన్నికలు అప్పుడు ఇస్తున్నారా, ఎన్నికలు లేకుండా ఇస్తున్నారా, ఇలా అడుగుతా ఉన్నారు. ఇలా నేను ఇది ఎంత బాగా ఒక్కొక్క రైతుకు, ఒక్కొక్క ఎకరం ఉన్న రైతుకు 28,400 రూపాయల బాకీ పడ్డవు నువ్వు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పేరు మీద మీరు ఎగ్గొట్టింది. మరి ఈ బాకీ సంగతి ఏంది? మీరు ఎప్పటికప్పుడు దులుపుకోవాలి, వెళ్ళిపోవాలి అనే రీతిలో నాడు కేసీఆర్ గారు నాట్లేసేటప్పుడు రైతు బంధిస్తే నువ్వు ఓట్లేసేటప్పుడు మాత్రమే రైతు బంధిస్తున్నావు తప్పితే నీకు ఇలా ప్రజల మీద చిత్తశుద్ధి లేదు, ప్రజలకు ఇచ్చిన హామీల మీద చిత్తశుద్ధి లేదు మీకు. ఇవాళ 23, 24లో 24, 25లో మీరు ఎగ్గొట్టిన కూడా డీటెయిల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ డెఫినెట్ గా ప్రజల్లో చర్చ పెడతాము. బీఆర్ఎస్ పార్టీగా తప్పకుండా గ్రామ స్థాయిలో
ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చే నాయకులను మీరు అడగండి తప్పకుండా. దీని మీకు సంబంధించిన ప్రతిదీ కూడా మరి సోషల్ మీడియా ద్వారా కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ స్థానిక నాయకుల ద్వారా కావచ్చు, వీటన్నిటి కూడా ప్రచారం చేయబోతా ఉన్నాం. ఎందుకంటే మీరు స్పష్టంగా తేలిపోతా ఉన్నది కదా, మీకు ఓట్లు కావాలి, సీట్లు కావాలి. కానీ మా నాయకుడు కేసీఆర్ గారికి ప్రజలు బాగుండాలని ఒక ఆలోచన తప్పితే వేరే ఆలోచన బీఆర్ఎస్ పార్టీకి కానీ మా నాయకులకు కానీ లేదు. కాబట్టి దీన్ని బట్టి తెలిసిపోతా ఉన్నది కదా. రైట్, చాలా కీలకమైన అంశం ఇక్కడ. విజయ్ గారు, ఇక్కడ ఏడాదిన్నర కాలంగా ఓవైపు ఫోన్ ట్యాపింగ్, మరోవైపు ఈ కార్ రేస్తో పాటుగా కాళేశ్వరం చుట్టే పూర్తిగా వివాదాన్ని తిప్పే ప్రయత్నం జరుగుతున్నట్టుగా చాలా స్పష్టంగా వాసు గారు కూడా చెప్తున్న పరిస్థితి. ఈ క్రమంలోనే కాళేశ్వరం చుట్టూ సృష్టించిన వివాదం ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు మెడకే చుట్టుకున్నట్టుగా ఈరోజు మనం కథనాలు చూస్తూ ఉన్నాం పత్రికల్లో. జస్టిస్ ఘోష్ గారి కమిషన్కు క్యాబినెట్ మీటింగ్కు సంబంధించిన మినిట్స్ పంపించాలని చెప్పేసి ఇప్పటికే 3 సార్లు కోరినప్పటికీ ప్రభుత్వం వైపు నుంచి స్పందన లేదనే విషయాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది. క్యాబినెట్లో కూలంకషంగా చర్చించిన తర్వాత తెలంగాణకు జీవనరేఖ లాంటి ప్రాజెక్టుపై ముందుకెళ్లాం, ప్రతి నిర్ణయాన్ని కూడా మంత్రుల ఆమోదంతో తీసుకున్నామని ఓవైపు కేసీఆర్ గారు చెప్పారు, మరోవైపు హరీష్ రావు గారు చెప్పారు, ఈటెల రాజేందర్ గారు కూడా చెప్పిన పరిస్థితి. ఈ మొత్తం పరిణామ క్రమాన్ని ఇప్పుడు కాళేశ్వరం చివరికి కాంగ్రెస్ మెడకి చుట్టుకుంటున్న అంశాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది. పాలనకు సంబంధించినటువంటి ఒక క్లారిటీ లేకుండా ఇష్టం ఉన్నట్టు వ్యవహరిస్తే ఎట్లుంటుందో ఇప్పుడు కాళేశ్వరం కమిషను చివరికి వచ్చేసరికి అదొక తుతుంబాల్ కమిషన్ లాగా తేలిపోయింది. అది ప్రభుత్వానికే రివర్స్ అయ్యే సిచ్యువేషన్. మీరు ఉత్తగా చెప్పారు అది క్యాబినెట్ నిర్ణయం లేదు, ఏమీ లేదు అని ఉత్తుత్త మాటలు చెప్తే ఆయన 3 సార్లు అడిగే. 3 సార్లు అడిగితే క్యాబినెట్ నిర్ణయం ఇవ్వచ్చు కదా. అది మీరు క్యాబినెట్, మీ క్యాబినెట్ కూడా కాదు, పాత ప్రభుత్వం ఉన్నటువంటి క్యాబినెట్లో ఈ నిర్ణయాలు జరిగినాయి, ఇవి జరిగినాయి అని చెప్పి ఇవ్వచ్చు కదా. అది క్షణం పని. ఎందుకు సతాయిస్తున్నారు? అసలు కాళేశ్వరం కమిషన్ సతాయిస్తుందే వీళ్ళు అనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఆయన అంత బాగా అడుగుతుంటే మీరేసిన కమిషన్కు మీరే సహకరించకపోతే ఫస్ట్లోనైతే ఆఫీస్ కూడా ఇవ్వలేదన్నారు. అంటే మీ ఇంటెన్షన్ ఏంది? వాళ్ళు చెప్పినట్టు ఇంటలేడైనా వీళ్ళు చెప్పింటారు, వెళ్ళేది మీరు రాజకీయంగా మాకు ఇట్లా వీళ్ళని విచారణ చేయండి అని. ఆయన ఏం చెప్పిండు? లాస్ట్ వరకు మేము రిపోర్ట్ ఇచ్చే ముందు చిట్ చాట్ చేస్తూ రాజకీయ నాయకులను విచారణ లేదు అని పిసి ఘోష్ గారు చెప్పేసి చిట్ చాట్లు, అది తెల్లారు మీడియాలని. ఇక రాజకీయ నాయకుల విచారణ లేకపోతే మా పని ఏంది, మేము కమిషన్ వేసి ఏంది అనేది ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు అది అయిపోయినట్టు అని మళ్ళీ ఏం ప్రెజర్ పెట్టిరో 3 రోజులకే ఆయన మే 23కే ఇవ్వాల్సినటువంటి నివేదిక 3 రోజులకే మళ్ళీ 2 నెలలు ఎక్స్టెన్షన్ చేసిన తర్వాత ఆ రాజకీయ నాయకులని విచారణ చేస్తామని ఇచ్చినటువంటి నోటీసులు ఇచ్చారు, పిలిచిన తర్వాత ఆయన అప్పటికే 2 సార్లు క్యాబినెట్లో ఇచ్చినటువంటి చెప్పండి వీళ్ళు రాజకీయ నాయకులు ఇట్లా చెప్తున్నారు, మిగతాదంతా ఆఫీసర్స్ కూడా ఇట్లా చెప్పినారు, ఇవ్వండి అంటే సమాధానం లేదు, దాక్కుంటున్నటువంటి సిస్టమ్ కనిపిస్తుంది. ఇప్పుడు ఇది ముందుకు ఇంకేందంటే బనకచర్లది ముందుకు వచ్చింది. ఇప్పుడు ఈ విషయం మీద కాళేశ్వరంది పెండింగ్ పెట్టి రిపేర్ చేయకుండా పెండింగ్ పెట్టినటువంటి సిచ్యువేషన్ కనిపించి వాళ్ళు బనకచర్ల నుంచి 200 టీఎంసీలు తరలించకపోవడానికి రిపేర్ చేయకుండా పెట్టింది ఇందుకేనా? ఆంధ్రాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకి సహకరించడానికి, మోడీకి సహకరించడానికి. నీతి ఆయోగ్ మీటింగ్కి పోయినటువంటి సందర్భంలో వాళ్ళు 3 టేబుల్ మీద కలిసి కూర్చొని నిర్ణయం తీసుకుంది ఇదేనా అని ఇప్పుడు అనుమానం వస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే 3 ఒకే టేబుల్ మీద కూర్చున్నారు, చంద్రబాబు, మోడీ అండ్ రేవంత్ రెడ్డి గారు. ఎందుకు వాళ్ళే చెప్పారు, అనేక పత్రికల్లో వచ్చినది. 3 కలిసి ఒకే లంచ్ టైంలో కూర్చున్నటువంటి సందర్భంలో నేను హై స్కూల్ నుంచే వచ్చినా అని చెప్పి ముఖ్యమంత్రి గారు అంగీకరించారు. అంటే 3 ఉన్నారు. నీతి ఆయోగ్లో అసలు నీతి ఆయోగ్నే బహిష్కరించాల్సినటువంటి వ్యక్తి. నీతి ఆయోగ్లోనే బనకచర్లది ఇష్టం ఉన్నట్టు రచ్చ చేసి బయటకు వస్తే తెలంగాణ ప్రయోజనాలు కాపాడిన వాళ్ళు అవుతుండేది. ఒకసారి మమతా బెనర్జీ వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కూడా చేసింది నీతి ఆయోగ్, అది చేయలే. నీతి ఆయోగ్ని తిన్న పర్సనల్ ఎజెండా కోసం ఉపయోగించుకోవడానికి, తనకు ఉన్నటువంటి కేసును అటు ఇటు చేయకుండా ఉండడానికి తన ఎజెండా హైకమాండ్ చెప్పి ఫోన్ ట్యాపింగ్ ఎజెండా, ఈ కాళేశ్వరం ఎజెండా, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి బనకచర్ల ఎజెండా. వాళ్ళు బనకచర్ల ఎజెండాకు సహకరిస్తే మేము ఫోన్ ట్యాపింగ్ ఏమైనా సహకరిస్తే, ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ నిన్న నుంచి కిషన్ రెడ్డి వాళ్ళు కూడా మాట్లాడుతున్నటువంటి అంశం. వాళ్ళు కూడా ఒక రకమైనటువంటి ఎజెండా క్రమంగా పర్సెప్షన్ నరేషన్ బిల్డప్ చేస్తున్నటువంటిది కనిపిస్తుంది. అంటే మీరు రాష్ట్ర ప్రయోజనాలు ఇక్కడ నువ్వు ఎన్డీఏ ప్రభుత్వమే నడుస్తున్నట్టు కనిపిస్తున్నది. చంద్రబాబు నాయుడుకు సహకరించుకుంటూ
బనకచర్లను రిపేర్ చేయకుండా పెట్టి కాళేశ్వరంని రిపేర్ చేయకుండా కాళేశ్వరంకి సంబంధించి క్యాబినెట్లోనే కాదండి అసెంబ్లీలోనే అసెంబ్లీలోనే కాళేశ్వరం కడుతున్నామని పెద్ద ప్రజెంటేషన్ ఇచ్చి ఆ రోజు అసెంబ్లీ కంటే ఇంకేం క్యాబినెట్ ఓకే అసెంబ్లీని ప్రభుత్వ పరంగా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థనే కాళేశ్వరం మీద చర్చించి కాళేశ్వరం కట్టాలని నిర్ణయం తీసుకుంది ఓపెన్ గా ప్రజల ముందు. అసెంబ్లీ నిర్ణయం తీసుకున్న తర్వాత క్యాబినెట్ టెక్నికల్ అంశం ఇంకా అది కూడా ఉన్నటువంటిది అదే ఇవ్వట్లేరు. అది కాళేశ్వరం కమిషన్ కు ఇవ్వటం లేదు, మనకు రిపేరు చేయట్లేరు, నీళ్లు తరలించుకోబోతున్నటువంటి. ఇందులో నిన్న మొన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ అస్తిత్వంతో ఉన్నటువంటి వాళ్ళు దీని మీద అఖిలపక్షం పెట్టండి బనకచర్లేదని డిమాండ్ అయినందుకే నిన్న ఈ రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సీఎం ఇచ్చేటువంటిది, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చేటువంటిది, వీళ్ళని కిషన్ రెడ్డిని పిలిచినట్టు ఇవన్నీ ఒక డ్రామా ఇప్పుడు బిల్డప్ చేస్తున్నటువంటిది. ఏది బీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి డిమాండ్ నేపథ్యంలో జరుగుతున్నటువంటిదే కనిపిస్తుంది తప్ప అందులో కూడా మళ్ళీ వాళ్ళకి సహకరించడానికి 200 దీన్ని ఎందుకు క్షణం కాదని కిషన్ రెడ్డి కానీ వీళ్ళకి ఏం ఫోన్ కాల్ తోటి మీకు 8 మంది ఎంపీలు ఇచ్చిర్రు, మీరు వీళ్ళ ఆంధ్ర ప్రయోజనాల కంటే మీకు రాజకీయ ప్రయోజనాలు చూసుకున్నా మీకే ఎక్కువ అవసరం ఉంటుంది. రాజకీయ ప్రయోజనం చూసుకున్నా 8 సీట్లు ఇచ్చినందుకు మీరు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అధికారం రావాలని కోరుకుంటున్నటువంటిది చంద్రబాబుకి ఎందుకు భయపడుతున్నారు? తెలంగాణ వాసులు అది తెలంగాణ సమాజం కూడా ఇది ఆలోచించుకోవాలి. అదే ఢిల్లీలో ఆయన ఉత్త చక్రం తిప్పి 200 టీఎంసీలు ఎత్తుకపోతున్నాడు, 16 ఎంపీలు గెలిచి మనం గెలిచితే ఇప్పుడు మన ప్రాంతీయ అస్తిత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా గెలిచి ఉంటే ఇప్పుడు మనమే ఢిల్లీలో ఈయన ఉండాలని ఆయన ఉండాలని డిసైడ్ చేసేది మనం ఉండేటట్టుంటే మనకే బెనిఫిట్ జరిగేది. ఇప్పుడు వాళ్ళకి బెనిఫిట్ జరిగి మొత్తం దోసుకపోతున్నటువంటి దానికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా సహకరిస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ బీజేపీ మొత్తం సహకరిస్తున్నారు. ఇది తెలంగాణ సమాజం అయితే నిరంతరం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక తెలివిగా నిర్ణయం తీసుకోవాల్సిన వాళ్ళే ఆంధ్ర వాళ్ళే తెలివి కల్లోలు కాదు, మనం కూడా తెలివి కల్లోలు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం అయితే తెలంగాణ సమాజానికి ఉంది. చాలా కీలకమైన అంశం ఇది. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిగా బనకచర్ల కోసమే బలి పెడుతున్నారా అనే చర్చ తెలంగాణలో మొదలైన పరిస్థితి కనిపిస్తుంది. 1.5 ఏళ్ల కాలంగా దీన్ని రిపేర్ చేయకపోవడం వెనుక గోదావరి జలాలన్నింటినీ కూడా పక్క రాష్ట్రానికి తరలించే కుట్ర జరుగుతుందా, తెలంగాణను మరోసారి ఎండబెట్టే ప్రయత్నంలో భాగంగా కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతుందనే ఒక చర్చ కూడా మొదలైన సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ వాసు గారు మనం చూస్తే గతంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్ర అత్యున్నత చట్టసభ అయిన అసెంబ్లీ వేదికగా తెలంగాణకు గోదావరి జలాలను ఎలా తరలిస్తాం, ఏ విధంగా చేస్తే మాత్రమే తెలంగాణ బీళ్లు సస్యశ్యామలం అవుతాయో చాలా స్పష్టంగా చెప్పారు. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ దాన్ని హాజరు కాని పరిస్థితిని మనం చూసాం. ఇప్పుడు క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన వివరాలను వెల్లడించాలి, వివరాలు అందించాలని చెప్పేసి కమిషన్ కోరినా కూడా క్యాబినెట్ మీటింగ్కు సంబంధించిన వివరాలు వెల్లడించే పరిస్థితి. దీన్ని ఎట్లా చూడాల్సిన అవసరం? అసలు ఈ క్యాబినెట్ వివరాలు అడిగిన సంగతి ఈ మధ్యలో బయటకు వచ్చింది లీక్. ఇది అంతకన్నా ముందు 2 లెటర్లు కూడా పీసీ ఘోష్ గారు ప్రభుత్వానికి పంపించినట్టు మనకు మొన్ననే తెలిసింది కదా, ఈ మధ్యలో. అంతకన్నా ముందు తెలియదు. సో ఈ 5వ తారీఖు నాడు క్యాబినెట్ మీటింగ్ అయిందండి రాజు గారు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్ 5వ తారీఖు నాడు పెట్టుకుంటే 5వ తారీఖు క్యాబినెట్ మీటింగ్లో ఇదొక అంశం, ఇదొక ఎజెండా. కాళేశ్వరం సంబంధించింది కూడా చర్చించాలి, కాళేశ్వరం కమిషన్కి సంబంధించింది కూడా ఎజెండా ఉండే. అది ఏమైందో ఏమో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ఏమనిపించిందో దాన్ని చివరి మినిట్లో వాయిదా వేసి పడేసిండు. ఓకే, అంటే ఇవాళ ఎట్లయిపోయిందంటే కాళేశ్వరం కమిషన్ సెల్ఫ్ గోల్గా అయిపోయింది. అంటే మన చెడపకురా చెడేవు అని ఒక నానుడి ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ఏం చేసిందంటే కాళేశ్వరం కమిషన్, ఎందుకంటే కేసీఆర్ గారు అభ్రపరిచే విధంగా మొత్తం ప్రపంచం దేశం మొత్తం కూడా ఇటువైపు చూసే విధంగా నాడు ముఖ్యమంత్రికి ఉన్న సందర్భంలో తెలంగాణను అన్ని రంగాలలో ముందుంచిండు. ముఖ్యంగా నాడు తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చుకున్న కారణం ఏంది? 3 ట్యాగ్ లైన్: నీళ్లు, నిధులు, నియామకాలు. అందులో నీళ్లకు ప్రయారిటీ ఇచ్చి కేసీఆర్ గారు ఆ దాంట్లో ఎట్లా తీసుకురావాలని చెప్పి వీరు ఆనాడు ప్రభుత్వంలో 2007 నుంచి వెళ్ళి 14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న తెలంగాణ రాకముందు, కానీ ఏనాడు కూడా కాళేశ్వరంకి సంబంధించిన ఎడ్వర్క్స్ మొత్తం పండబెట్టి కిందిలో కాలువలు కట్టి అడ్వాన్స్ పేరు మీద మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరు మీద పైసలు తీసుకున్నారు తప్పితే ఏనాడు కాలువల పోటీ నీళ్లు వారలేదు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. కానీ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎట్లా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నీరు అందియాలని ఒక దృఢ సంకల్పం పెట్టుకొని వారు ఒక నిత్యం దాని మీద ఆలోచన చేసి కాళేశ్వరం ప్రాజెక్టుకు అనేక అనుమతులు తీసుకొచ్చి ఆ ప్రాజెక్టును కడితే ఇవాళ మంచి పేరు వచ్చింది కదా కేసీఆర్ గారికి. ఆ పేరు రాకుండా చేయాలి, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలనే ఒక దుర్బుద్ధితోటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు
బదనాం చేయడానికి కాళేశ్వరం కమిషన్ వేసింది తప్పితే ఇంట్లో వాస్తవికత లేదని తెలిసిపోతా ఉన్నది కదా. 115 మందిని విచారించింది కాళేశ్వరం పీసీ ఘోష్ కమిషన్. దాంట్లో అధికారులు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, ఇంజనీరింగ్ టీం ఉన్నది, అనేక మందిని. సో దాంట్లో చివరిగా తెలిసినాక అంటే హరీష్ రావు గారు హాజరైండ్రు, ఈటల రాజేంద్ర గారు హాజరైండ్రు, కేసీఆర్ గారు హాజరైండ్రు. అదే మన ఈటల రాజేంద్ర గారిని ఒక ప్రత్యేకమైన మొన్న టీవీలో ఇంటర్వ్యూ జరిగితే ఒక్కటే స్టేట్కి వచ్చిన అడిగిండ్రు జర్నలిస్టు గారు. ఏం అడిగిండ్రు, కాళేశ్వరం తోటి మంచి జరిగిందా లేదా అంటే, మంచి జరిగిందండి, నా నియోజకవర్గంలోనే బ్రహ్మాండంగా నీళ్ల పారకం జరిగింది. నాడు SRSP స్టేజ్ 1 స్టేజ్ 2లో మొత్తం కూడా తుమ్మలు పెరిగితే కాళేశ్వరం ప్రాజెక్టు అయిపోయిన తర్వాతనే దాని ద్వారా మాత్రమే SRSP స్టేజ్ 1 స్టేజ్ 2 ద్వారా కాలువల ద్వారా నీళ్ళు వచ్చినాయి నా నియోజకవర్గంలో చెప్పి స్వయంగా ఒక బీజేపీ ఎంపీ చెప్పిండండి. అదే బీఆర్ఎస్ పార్టీ కాదు. కానీ ఇవాళ ఆ విధంగా ఉంటే, వాస్తవం ఆ విధంగా ఉంటే, ఇవాళ వాస్తవాన్ని దాచిపెట్టి ఇవాళ కేసీఆర్ గారును బదనాం చేయాలి, బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలి, ఇవాళ వారు కట్టింది ఏది కూడా మంచిగా లేదు, కూలిపోయింది, కాలిపోయింది అనే దిశగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో అది ఇలా బెడిసి కొట్టింది, ఇలా తెలిసిపోతా ఉన్నది కదా. అందుకని నిజం నిలకడగా తెలుస్తుంది అంటారు. ఇవాళ వాస్తవాలు నిజంగా తెలుస్తూ ఉన్నాయి, ఒక్కొక్కటిగా లేటుగానైనా బయటపడతా ఉన్నాయి. ఇవాళ ఈ కాళేశ్వరం కమిషన్లో ఏం జరిగింది అనేది డెఫినెట్గా ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఇలా గత ప్రభుత్వంలో ఉన్న క్యాబినెట్ మినిట్స్ ఇవ్వడానికి మీకెందుకు ఇబ్బంది? మాకు ఇవ్వటలేం కదా, బీఆర్ఎస్ పార్టీగా ఇవ్వటలేం కదా. మీరు ఏరి కోరి వేసిన ఘోష్ కమిషనే అడుగుతా ఉన్నాడు, నాకు క్యాబినెట్ మినిట్స్ కావాలని. ఇప్పటికి 3 లెటర్లు రాసిండ్రు, ఏ లెటర్కి ఇప్పటివరకు స్పందన లేదు. ఇది కూడా ఇయ్యద్దా అనేది చర్చ జరుగుతున్నదట. మనకు మీడియాలో వస్తున్న వార్తలు ఏంటి అంటే, ఇవాళ ఇస్తే ఎట్టిద్దాం, ఇస్తే అయిపోయినట్టే కదా. ఇలా తుమ్మల నాగేశ్వరరావు గారు క్యాబినెట్ మీటింగ్ చర్చ జరగలేదు అన్నావు కదా, మరి జరగలేదు అన్నప్పుడు ఇప్పుడు అడిగి ఇవ్వండి, మరి ఘోష్ కమిషన్కి ఇవ్వండి క్యాబినెట్ మినిట్స్ అన్నాడు. ఇది గోప్యతగానే ఉంచాల్సిందే కదా, ఆయనకి ఇవ్వాల్సిందే కదా. మీరే పార్టీకి ఇస్తలేరు కదా, రాజకీయ పార్టీకి ఇస్తలేరు కదా, జ్యుడిషియల్ కమిషన్ కదా మీరు ఇచ్చేది. సో కాబట్టి మీరు వేసింది ఏది కూడా ఇవాళ కాళేశ్వరం కమిషన్ అయినా, అంతకంటే ముందు పవర్ మీద ఒక కమిషన్ అన్నారు, అది అటే పోయింది. ఇలా కాళేశ్వరం కమిషన్లో వాస్తవం ఏందో తేలిపోతా ఉన్నది. ఇలా ఫోన్ ట్యాపింగ్లో ఏం తెలియదని తేలిపోతా ఉన్నది. ఇక మీరు వేసినవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడతా ఉన్నాయి, దాంట్లో ఏం లేదనేది తేలిపోవడానికి రెడీ ఉన్నది. కాబట్టి ఇకనైనా ప్రజాపాలన మీద దృష్టి పెట్టండి. ఇప్పుడు ఆ దృష్టి ఎట్లాగ పెట్టే పరిస్థితి లేదు. మీరు మళ్ళీ పంచాయతీరాజ్ ఎన్నికలు తీసుకొచ్చి మళ్ళీ దీన్ని ఇంకో టైపు డైవర్ట్ చేయాలనే నిత్యం డైవర్షన్ పాలిటిక్స్ తప్పితే ఇంకో వేరే కార్యాచరణ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ప్రజాపాలన మీద దృష్టి పెడతలేదు. ఇలా ఇచ్చిన హామీలన్నీ కూడా గాలి కొదిలేసింది. 6 గ్యారంటీలు 100 రోజుల్లో చేస్తా అన్నారు, ఏమైపోయినాయి అని ప్రజలు అడుగుతా ఉన్నారు. మేము కాదు, ప్రజలు అడుగుతా ఉన్నారు. మీరు 100 రోజుల్లోనే ఎందుకన్నారు? మీరు ఎందుకు ఆనాడు బాండ్లు ఇచ్చిండ్రు? ఎందుకు ఇట్లా రైతు డిక్లరేషన్లు ఆనాడు వరంగల్ పేరు మీద రైతు డిక్లరేషన్లు ఇచ్చిండ్రు, ఇది తుంగలు దొక్కిండ్రు, ఇంకా చాలా యూత్ డిక్లరేషన్లు, కామారెడ్డి బీసీ డిక్లరేషన్, ఏమైపోయింది మీ బీసీ డిక్లరేషన్? ఎందుకు స్థానిక సంస్థల ఎన్నికలకు 42% మీరు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చలేకపోతున్నారు కదా, ఇవాళ ఇవ్వకుండా ఎందుకు పోతా ఉన్నారని చెప్పి ఇలా బీసీలు అడుగుతున్నారండి. ఏది కూడా పూర్తి స్థాయిలో చేసేది లేదు. అన్ని హామీలు ఇవ్వాలి, తుంగలు తొక్కాలి, ఏదో ఒకటి డైవర్షన్ చేసుకుంటా ముందుకెళ్లాలనే ఒక కార్యాచరణ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నట్టు కనిపిస్తా ఉన్నది కదా. విచారణ పేరిట కేవలం వేధింపుల పర్వాన్ని కొనసాగిస్తున్నారు తప్ప ప్రజాపాలన పేరిట పూర్తిగా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం, మరోవైపు హామీల నుంచి తప్పించుకునే ప్రయత్నం జరుగుతుంది తప్ప పూర్తిగా రాష్ట్రాన్ని దివాలా తీసే పరిస్థితి ఉంది తప్ప పాలన ఎక్కడ కూడా కనిపించడం లేదనే వాదన వినిపిస్తూ ఉంది. వాసు గారు అదే చెప్తా ఉన్నారు. నిజంగానే రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన క్యాబినెట్ మీటింగ్లకు సంబంధించిన మినిట్స్ని కాళేశ్వరం కమిషన్కు ఇచ్చేసేయాలి, తప్పకుండా ఇప్పటికే ఇవ్వాల్సిన అవసరం ఉంది, కానీ ఇప్పటికీ కూడా ఇవ్వకుండా తాత్సారం చేస్తున్న నేపథ్యంలో వెంటనే వాటికి అందించాలని చెప్పేసి విజయ్ గారు అలాగే వాసు గారు కూడా డిమాండ్ చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. విజయ్ గారు, మరో కీలకమైన అంశాన్ని తీసుకుంటే స్థానిక ఎన్నికలకు సంబంధించిన నగర మోగే క్రమంలో బీసీలకు సంబంధించిన అంశం మరోసారి చర్చకు దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో చట్టబద్ధంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఢిల్లీ పెద్దలు ఇచ్చిన హామీ కావచ్చు. ఈ హామీ అమలు విషయానికి వచ్చేసరికి ఇప్పుడు పార్టీ పరంగానే సాధ్యమవుతుంది, ప్రభుత్వ పరంగా చట్టపరంగా సాధ్యం కాదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తున్న సందర్భం కనిపిస్తుంది. దీనిపై బీసీ నేతలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి మరి ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ పక్షాన మనం చూస్తున్నాం, మధుసూదనాచారి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పిన సందర్భం మనకు కనిపించింది. పార్టీ కోట మాకెందుకు, మాకు చట్టబద్ధంగా ఇస్తామన్న హామీని నెరవేర్చాలనే డిమాండ్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? మోసంలో మోసం ఇది.
మోసంలో చాలా క్లియర్. ఇది సాధ్యం అవుతుందా కాదా అని మేము 60 ఏళ్ళు పరిపాలించినటువంటి ఒక అనుభవం ఉన్న పార్టీకి తెలియాలి, తెలిసే హామీ ఇవ్వాలి. ఉత్తనే ఉత్తుత్తగా ఉత్తుత్తి హామీలాగా ఇచ్చి అసెంబ్లీలో ఏదో పెట్టి మేము బిల్లు పెడుతున్నాం అని పెట్టి ఢిల్లీకి పంపించేసి ఇక నోరు మూసుకొని కూర్చో ఇదంతా ముందే తెలుసు. నువ్వు పార్టీ పరంగా ఇచ్చేది ఉంటే దీనికి ఇంత తతంగం అవసరం లేదు. పార్టీ పరంగా ఇచ్చుకుంటే ఇచ్చేసుకోవచ్చు. మీరు చట్టబద్ధత కల్పించి చట్టం చేసి ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పినటువంటిది మీరు హామీ. దానికి సంబంధించింది ఏదో చట్టం చేసిర్రు, దాని ఇంప్లిమెంటేషన్ ఎట్లా? ఓ ప్రాక్టికాలిటీ ఉండాలి కదా. అవేది లేదు. వీళ్ళు పంపించిర్రు ఢిల్లీ మీద నెడదామంటే కుదరట్లేదు. ఢిల్లీ వాళ్ళేంది జనగణన మేము చేస్తాము, జనగణనలో కులగణన చేస్తాము అన్నారు. ఇప్పుడు వీళ్ళు చేసిన కుల సర్వే ఉత్తగా పనికి రాకుండా పోయినటువంటి అంశం. పనికిరా, ఎందుకంటే కేంద్ర మీకు చేసే అధికారం లేదు రాష్ట్ర ప్రభుత్వానికి. యాక్చువల్గా చేసిర్రు, సర్వే లాగా చేసిర్రు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జనగణనతో పాటు కులగణన చేస్తామని చెప్పారు. వాళ్ళు చేస్తారో చేయరో తర్వాత విషయం, కానీ చేస్తామని ఒక మాట చెప్పినారు. చెప్పిన తర్వాత ఇప్పుడు ఆ కులగణన వచ్చిన తర్వాతనే ఇంకేదైనా ఈ చట్టం మళ్ళా చేయాలన్నా కేంద్రం ఆమోదించాలన్నా అది ఇప్పటంతలో జరిగే పని కాదని చెప్పి పంచాయతీ ఎలక్షన్స్ పెట్టాలి. వీళ్ళు పంచాయతీ ఎలక్షన్లు వాళ్ళు కూడా లీకులు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒకటి, సీతక్క ఒకటి మాట్లాడితే మరి వాళ్ళని మాకు రిజర్వేషన్ లేదా అనేది వచ్చినందుకు ఇష్యూ అంతా ఇప్పుడు 42% విషయం. మేము పార్టీ పరంగా ఇస్తాము, ఇంక ఇది సాధ్యం కాదా అంటే ఎంత మోసం చేసినట్టండి. చట్ట ప్రకారం ఇస్తా అని చెప్పి ఇప్పుడు 40% పార్టీ పరంగా ఇచ్చేది ఇవ్వండి, ఎవరు చూడాలి? అది సాసిద్ధంగా మీరు ఇచ్చుకోండి. అది న్యాచురల్ ప్రాసెస్. ఇస్తారా ఇవ్వరా తర్వాత విషయం, మీరు లెక్క పెట్టి తర్వాత ఆలోచన చేసుడు కాదు. చట్టబద్ధత కావాలనే కదా డిమాండ్. మీరు ఇచ్చినటువంటి హామీ 60 సంవత్సరాల మాకు పాలనా అనుభవం ఉందని చెప్పినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటిది, మేము ఒకటి ప్రజలకు ఇచ్చినటువంటిది అది చేస్తామని చేయలేక చేతులు ఎత్తేసి మోసం చేసి ఇప్పుడు పంచాయతీ ఎన్నికలలో పాత రిజర్వేషన్ అది కూడా ఇంకా క్లారిటీ లేదు. ఇది కూడా లీగల్. పాత రిజర్వేషన్ల ప్రకారం పోతారా, రిజర్వేషన్లు చేంజ్ చేస్తారా? మరి చేంజ్ చేయడానికైతే ఇప్పుడు ఆల్రెడీ రైతు బంధు మొదలుపెట్టినట్టు ఇస్తున్నటువంటి ఎలక్షన్లో అందరూ అదే ఎలక్షన్ల కోసమే ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఎలక్షన్స్ ఎప్పుడు పెడతారు లేదా వాయిదా వేస్తారు? మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి లీక్ ఇచ్చినందుకు దీన్ని వాయిదా వేద్దామా అనే దాంతో కూడా వ్యవహారం కనిపిస్తున్నది. టోటల్గా అన్ని రకాలుగా అన్ని వర్గాల ప్రజలను బీసీ రిజర్వేషన్ల విషయంలో కావచ్చు, ఎస్సీ వర్గీకరణ విషయంలో తర్వాత అయినటువంటిది కావచ్చు, ఈ ఇచ్చినటువంటి హామీల విషయంలో కావచ్చు, రకరకాల మాటలు చెప్పి, ఎందుకంటే వీళ్ళు అధికారం ఫస్ట్లోనే ఏంటంటే అధికారం మేము ఈసారి రాము అని ఊహించుకొని ఇష్టం ఉన్నటువంటి హామీలు ఇచ్చినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదు. వచ్చి కొండకి ఎంటిక కట్టినటువంటి సిచ్యువేషన్ కల్పించింది. అప్పుడు కొండకు ఎంటిక కడితే వచ్చిన తర్వాత ఆ కొండ మీద పడుతున్నటువంటి సిచ్యువేషన్లో ఇక మోసాలన్నీ బయటపడుతున్నాయి. మోసాలన్నీ బయటపడి ఎవరి కాలు ఏం చేయాలనో తెలియక వ్యక్తిగత స్వార్థంతో ముందుకెళ్తున్నారు. ఎమ్మెల్యేలు కూడా చూడు, వ్యక్తిగత స్వార్థంతో భూములకు సంబంధించినటువంటిది ఎమ్మెల్యేలే తిరుగుబాటు చేసినట్టు అండి. వాస్తవానికి ఒక ప్రభుత్వము 27 ఎకరాలు ఒక ప్రైవేటు వ్యక్తికి ఇచ్చి అనుమతులు ఇచ్చి 27 47 అంతస్తులు కట్టి చేస్తురంటే 4 ఎమ్మెల్యేలు కోర్టుకు పోయి పిల్లేసిర్రు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద పిల్లేయడం అంటే తిరుగుబాటు అన్నట్టు. అది తిరుగుబాటు చేసినటువంటి ఎమ్మెల్యేల విషయాలు వాళ్ళ పార్టీ వాళ్ళకి సంబంధించి ఇందులో ఎంత అవినీతి జరిగిందో ఇక్కడనే బయటపడుతుంది. ఎవరైనా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మీద ఇది ప్రభుత్వ భూమిలో ఈ అనుమతులు ఎవరు ఇచ్చారు? జిహెచ్ఎంసీ అనుమతి ఇచ్చింది, హెచ్ఎండిఏ అనుమతి ఇచ్చింది 47 అంతస్తులకు సంబంధించి. ఇప్పుడు అనిరుద్ధ్ రెడ్డి లాంటి దీని వెనకాల ఒక మంత్రి వాళ్ళ అధికార పార్టీకి సంబంధించినాడు మంత్రి ఉన్నాడు ఏపిచ్చిండు అనేది. అంటే ఎటుపోతున్నది ఏంది? పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ భూములను రక్షించలేకపోతున్నారు. ప్రైవేట్ వాళ్ళకి ఈ రకమైనటువంటి కబ్జాకు అవకాశం ఇచ్చినటువంటి సిచ్యువేషన్. వాళ్ళ ఏం కమిషన్ వీళ్ళు ఎందుకు వేసిర్రు? వీళ్ళు కూడా తిరుగుబాటని పేరు కానీ వీళ్ళకి కమిషన్లు అందకనే వీళ్ళు ఏదో బేరం పెడితే రాకపోతేనే వీళ్ళు కేసులు వేసినట్టు కనిపిస్తున్నది. అంటే రాష్ట్రాన్ని ఒక పూర్తి కమిషన్ల రాష్ట్రం ఏది ముట్టుకున్నా కమిషన్లే కావాలనేది. భూమికి సంబంధించి కూడా చూడండి, ఇవాళ సిరిసిల్లకు సంబంధించినటువంటిది మామూలు ఊర్లలో భూముల రైతులను కూడా సతాయిస్తున్నటువంటిది కనిపిస్తుంది. ఆయన సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. అంటే రాష్ట్రం మీరు వ్యక్తిగత నెక్స్ట్ రాజకీయంగా మాకు భవిష్యత్తు లేదు అనేది ఒక ప్రధానమైనటువంటి బుర్రలో ఉంటేనే ఈ రకమైనటువంటి దోపిడీకి తెరదీస్తారు. ఏమాత్రం ప్రజలంటే భయం ఉన్నా, ప్రజాస్వామ్యం అంటే భయం ఉన్నా, మళ్ళీ అధికారం వస్తామో రామో అనేటువంటిది ఏదన్నా మాకు మళ్ళీ అధికారం రాదు. ఈ 5 ఏళ్లలో ఏ రకంగానైనా ఎవరిని ఇబ్బంది పెట్టి అయినా ఏమైనా చేయాలనేటువంటి ధోరణి, ఆ విధానము, ఆ ఆలోచన విధానం ప్రభుత్వంలో కల్పిస్తుంది. కాబట్టి
ప్రభుత్వ పెద్ద కానించి కింద ఉన్న నాయకుల వరకు ఈ రకమైనటువంటి పనే కనిపిస్తుంది. రాష్ట్రంలో సతాయించడమే, ప్రతి సామాన్య ప్రజల కానించి ఎవరినైనా సతాయించే కార్యక్రమం అయితే బాగా నడుస్తుంది. ఇది ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు కూడా. ఎస్, ఈ వేధింపుల పర్వాన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారు. క్షేత్రస్థాయిలో కేవలం ప్రధాన ప్రతిపక్ష పార్టీనే కాదు, ప్రజలను కూడా వేధింపులకు గురి చేస్తున్న అంశం కూడా పెద్ద ఎత్తున వివాదాస్పదమవుతున్న పరిస్థితి, ప్రజాక్షేత్రంలో కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం కూడా మనం చూస్తున్నాం. అదే అంశాన్ని విజయ్ గారు చెప్తున్నారు. అసు గారు, మనం చూస్తే గతంలో కులగణన చేసిన సందర్భంలో కూడా బీసీల సంఖ్యను తగ్గించారనే ఒక అంశం గతంలో వివాదాస్పదమైన పరిస్థితి. ఇప్పుడు రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన అంశం కూడా అదే వివాదాస్పదం అవుతుంది. చట్టబద్ధంగా సాధ్యం కాదు, కేవలం పార్టీ పరంగానే ఇస్తామనే అంశంపై నిన్న బీసీ సంఘాలన్నీ కూడా రౌండ్ టేబుల్ సమావేశంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. దీన్ని సహించమని చెప్పేసి వారు తేల్చి చెప్పిన సందర్భం. ఇది ప్రధానంగా బీసీ వర్గాలను వంచడమే. ఎందుకంటే నాడు ఎన్నికల ముందు కామారెడ్డి బీసీ డిక్లరేషను మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకున్నారు కదా, పెట్టుకున్న నాడు ఏం చెప్పిండ్రు మీరు? బీసీలకు 42% రిజర్వేషన్ వర్తించేసే విధంగా మేము అధికారంలోకి వచ్చినాక 6 నెలల్లో చేస్తా అన్నారు. 6 నెలలు అయిపోయింది, సంవత్సరం అయింది. పోనీ బీసీ కులగణన చేస్తున్నాం, జనగణన చేస్తున్నాం, ఈ రాష్ట్రంలో ఎంత ఉన్నది, గతంలో కేసీఆర్ గారు చేసి బయట పెట్టలేదు అన్నాడు. ఎందుకు బయట పెట్టలేదు తెలిసిందా? రేవంత్ రెడ్డి గారు తెలిసిందా? అనుభవం అవసరమయ్యా ముఖ్యమంత్రి గారు? నీకు అనుభవం లేదు. అనుభవం లేక నువ్వు బయట పెట్టి చిచ్చు పెట్టించినావు. నువ్వు అదేమన్నా ఇంప్లిమెంటేషన్ అయిందంటే అది కాలేదు. ఏం చెప్పిండు? కేంద్ర హోంశాఖ మంత్రియే స్వయంగా చెప్పిండు, రాష్ట్ర ప్రభుత్వాలు జనగణన చేసినా కులగణన సర్వే చేసినా అది చెల్లుబాటు కాదు అన్నాడు. మరి కాదన్నప్పుడు ఇంకేం చేసుకుంటావు దాన్ని? ఎందుకు చెప్పినావు నువ్వు ఆనాడు? బీసీలను ఎందుకు మోసగించినావు? పార్టీ పరంగా ఇస్తారు. పార్టీ పరంగా నువ్వు ఇచ్చేదేందే? ఏ పార్టీ, ఏ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ ఇచ్చుకుంటుంది. పార్టీ పరంగా ఇస్తామని గొప్ప చెప్తున్నావు. ఇలా అభినవ నాయకుడు, అభినవ అంబేద్కర్ మా రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలో బీసీ సర్వే చేసిన బ్రహ్మాండంగా చెప్పి రోజు చంకలు గుద్దుకుంటున్నారు కదా మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మీ కేంద్రంలో ఉన్న ఏఐసీసీ నాయకులు. మీరు పోయి చెప్పుకున్నారు కదా. మరి చెప్పుకుంటే ఇలా పంచాయతీరాజ్ ఎన్నికలు వచ్చినాయి కదా, 42% ఎందుకు ఇంప్లిమెంటేషన్ కాలేదు అంటే కేంద్ర ప్రభుత్వం మీద నెపం నెట్టి పాడేద్దామనా? అది కాదని మేము చాలా సందర్భాల్లో చెప్పినాం. ఒక బీఆర్ఎస్ పార్టీగా మా నాయకత్వం అంతా కూడా బీసీలందరూ, అదేవిధంగా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా మొత్తుకున్నాం, ఇది కాదయ్యా, ఇది కాదు, ఇది ఇంప్లిమెంటేషన్ కాదు అని. ఓకే, ఇప్పుడు అనవసరంగా దాదాపు దాని మీద 60-70 కోట్లు ఖర్చు పెట్టింది కదా, అవన్నీ కూడా వృధా అయిపోయినట్టే కదా. డబ్బులన్నీ వృధా చేసిండ్రు కదా, సమయాన్ని వృధా చేసిండ్రు కదా. ఏం తెలిసిరు మీరు? ఇవాళ డెఫినెట్లీగా ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలంతా కూడా ఏకమైతా ఉన్నాయి. మీరు చెప్పినది ఏది కూడా ఇలా కామారెడ్డి డిక్లరేషన్లో ఏం చెప్పినారాడు, ఇది దయచేసి క్లోజ్ చూపించండి. ఇలా ఇది అవసరం, ఇది చర్చ పెట్టాల్సిందే. ఇలా ప్రతి గ్రామంలో చర్చ జరగాల్సిందే దీని మీద. ఇలా 6 గ్యారంటీల మీద చర్చ జరగాలి, బీసీ డిక్లరేషన్ మీద చర్చ జరగాలి. ఆనాడు మీరు ఏం చెప్పిండ్రు బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో? ఇలా బీసీలకు 23,000 మందికి మరి ఈ బీసీ 42%, గతంలో 23% ఉండే, మేము వచ్చినాక 42% చేస్తే 23,000 మంది సర్పంచ్లు అవుతారు ఈ రాష్ట్రంలో బీసీలు అని చెప్పి మీరు గొప్పలు చెప్పుకున్నారు కదా. మరి ఎందుకు ఇంప్లిమెంటేషన్ అయితే లేదు? ఇలా రిజర్వేషన్లు అటైపోయినాయి, నిధులు అటైపోయినాయి, బీసీ సంక్షేమం అటైపోయింది, విద్యకు చేతి వృత్తులకు సాయం చేస్తా అని చెప్పిండ్రు. అదేవిధంగా ముదిరాజు కమిటీని బీసీ డి నుంచి వెళ్ళి బీసీఏకు 6 నెలల్లో చేస్తామని రాసినారు. అదేవిధంగా గంగపుత్రులకు, గొల్ల కుర్మలకు గొర్రెలు ఇస్తా అన్నారు. ఇచ్చిండ్రా మీరు వచ్చిన తర్వాత? చేసిండ్రా? గౌడ్లు, మున్నూరు కాపులు, పద్మశాలి, విశ్వకర్మ, ఇది మొత్తం కూడా బీసీ డిక్లరేషన్ లో ఆనాడు మీరు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో పెట్టింది కదా. ఎందుకు విస్మరించిండ్రు? డెఫినెట్లీగా మీ అడుగుతారు, ఇవన్నీ కూడా చర్చ జరగాల్సిందే వీటి మీద. కాబట్టి ఇచ్చిన ఏ హామీని కూడా ఇలా అందుకనే ఇలా బీసీ సంఘాలన్నీ కూడా మళ్ళీ రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి చర్చిస్తూ ఉన్నారు. మీరు ఇచ్చిండ్రు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏ చెప్పినా కూడా ఇలా 6 గ్యారంటీలు అని చెప్పిండ్రు. మీరు 6 గ్యారంటీల్లో 13 అంశాలు ఉన్నాయండి. 6 గ్యారంటీల్లో ఈ 13 అంశాల్లో మీరు ఏది పూర్తి స్థాయిలో అమలు చేసిండ్రు? ఇది చర్చ పెట్టాల్సిందే కదా. మీరు ఎన్నికలకి కదా చేసేది. ఇది 100 రోజుల్లో చేస్తా అన్నారు. మేము దీన్ని ఎందుకు అడుగుతున్నామంటే 100 రోజుల్లో మేము 18 నెలల సమయం ఇచ్చినాం కదా. 18 నెలల సమయం ఇచ్చినా కూడా మీరు ఇప్పటి వరకు చేయలేకపోయారు కదా. మీరు ఫెయిల్ అయిపోయినరు. ఈ ప్రభుత్వం అట్టర్ ఫెయిల్ అయిపోయింది. మీరు ప్రతి విద్యార్థికి అకాడమిక్ ఇయర్ కాగానే ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్లో పాస్ మార్కులు ఎన్ని వస్తాయి అంటారు. ఇలా మీరు అకాడమిక్ ఇయర్ అయిపోయింది, ఇలా 18 నెలల పాలన అయిపోయింది, సంవత్సరం దాటింది, మరో సంవత్సరం అంటే 2 సంవత్సరాల దగ్గరికి వస్తూ ఉన్నది. ఈ 2 సంవత్సరాల్లో తెలంగాణ ప్రజలకు మీరు ఒరగబెట్టింది ఏమీ లేదు. మీరు అప్పుల కుప్ప చేస్తా ఉన్నారు తప్పితే
కొత్తగా ఈ రాష్ట్ర ప్రజలకు తీసుకొచ్చింది ఏం లేదు. మళ్ళీ అప్పులు తీసుకొచ్చి ఇలా రైతు బంధు పేరు మీద, రైతు భరోసా పేరు మీద మీరు రైతులకు అకౌంట్లో డబ్బులు వేస్తూ ఉన్నారు. మీరేమైనా కొత్తగా తెలంగాణ సంపదను పెంచిండ్రా? నాడు కేసీఆర్ గారు ప్రభుత్వ హయాంలో తెలంగాణ సంపదను పెంచి పేదలకు పంచిండు. మీరేం చెప్తున్నారు? సంపదను దోచుకుంటున్నారు, అప్పులు తీసుకొస్తా ఉన్నారు, ప్రజలకు ఖర్చు పెడతా ఉన్నారు. ఎంత దౌర్భాగ్యం రాజుగారు అంటే మీరు ఇవాళ మొన్న ఒక మీటింగ్ లో రైతులను పిలిచి మీటింగ్ పెట్టుకున్నాడు. మేము రైతులకు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టామంటుండు. ఇట్లా గమ్మత్ ఏంటంటే 1,00,000 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టావా ప్రభుత్వం? చెప్పండి, లెక్కలు చెప్పండి. ఇంట్లో ఏంటంటే ఇలా ప్రజల దగ్గర ఉన్న, రైతుల దగ్గర ఉన్న పాడిని కొంటారు కదా, ఆ పాడికి డబ్బులు ఇస్తారు కదా, అది ఇచ్చినాక కేంద్ర ప్రభుత్వం ఆటోమేటిక్గా మనకు అకౌంట్లో పడతాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్లో పడతాయి. సివిల్ సప్లై ద్వారా మనం తీసుకున్న తర్వాత అవి అకౌంట్ వాడిని కూడా జమ చేసి చెప్తున్నాడు. మేము రైతుల దగ్గర నుంచి గిన్ని మెట్రిక్ టన్నుల పాడి కొన్నాం, దీనికి కూడా గిన్ని కేటాయించడం అని చెప్పి ఆ 1,00,000 కోట్లలో లెక్క చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు ఇది తెలియదు అనుకుంటారా? అంటే కేంద్ర ప్రభుత్వం మళ్ళీ పైసలు పంపిస్తుంది కదా. ఏ ప్రభుత్వం ఉన్నా కొనాలి, కొన్న తర్వాత మళ్ళీ మనం పెట్టుబడి పెట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మనకు పంపిస్తుంది. దాన్ని కూడా మీరు 1,00,000 కోట్లకు మేము ఇప్పటి వరకు రైతులకు 1,00,000 కోట్లు పెట్టినాం. మీరేమన్నారు? కేసీఆర్ గారు మన ప్రతి మండలంలో 5 గ్రామాలకు క్లస్టర్ చేసి రైతు వేదికలు నిర్మాణం చేసిండండి. దాదాపుగా 500 పైగా రైతు వేదికలు నిర్మాణం చేస్తే ఇలా ఆ రైతు వేదికలలో సంబరాలు చేస్తున్నారు మీరు. కేసీఆర్ ఆనవాళ్ళని తుడిచేస్తున్నావు కదా రేవంత్ రెడ్డి, ఆ ఆనవాళ్ళలోనే మీరు సంబరాలు చేసుకుంటున్నారు కదా. రైతు వేదికలు ఎవరు కట్టించారు? మీ తాత కట్టించిందా? మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు కట్టించిందా? కేసీఆర్ కదా కట్టించింది. రైతులకు ఒక వేదిక ఉండాలి, అనేక విషయాలు చర్చించుకోవాలి, ఎప్పుడు ఏ పంట అయితే బాగుంటుందని ఒక ముందు చూపుతోటి ఆలోచన చేసి రైతు వేదికల నిర్మాణం చేస్తే దాన్ని కూడా అపహాస్యం చేసిన అన్నాడు. దాంట్లోనే నువ్వు ఇలా సంబరాలు చేసుకుంటున్నావు కదా, దాన్నే బ్రహ్మాండంగా చేసుకుంటున్నావు కదా. కాబట్టి ఇలా నాడు కేసీఆర్ గారు రైతును రాజు చేయాలని సంకల్పం చేస్తే నువ్వు రైతును నేడు భిక్షగాడిగా తయారు చేయడానికి నీ ప్రభుత్వంలో చేస్తా ఉన్నారు. ఇలా రైతు ఆత్మగౌరవంతో బతికే విధంగా నాడు కేసీఆర్ గారు అనేక స్కీములు తీసుకొచ్చిండు. ఇలా రైతు బంధును నువ్వు ఆనాడు ఏరణ చేసినావు. ఏం చెప్పినావు? రాళ్లకు రప్పలకు ఇస్తున్నాడు కేసీఆర్ అని చెప్పినావు. మరి ఇవాళ ఏం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు? మీరు అదే రాళ్లకు రప్పలకు ఎన్ని ఎకరాలకున్నా మళ్ళీ ఇస్తున్నావు కదా. ఎందుకు ఇస్తున్నావు? మళ్ళా దేనికోసం ఇస్తున్నావు? ప్రజలు చర్చ పెట్టుకోరా? రైతులకు చర్చ పెట్టుకోరా? డెఫినెట్ గా అలాంటి విమర్శించారు కదా. ఇదే కాంగ్రెస్ నాయకులు విమర్శించారండి. 40 ఎకరాలకు ఇస్తారా, 30 ఎకరాలకు ఇస్తారా, 50 ఎకరాలకు ఇస్తా. మరి ఇవాళ ఇస్తున్న రైతు భరోసా నువ్వెందుకు ఇస్తున్నావు? మరి నువ్వు మమ్మల్ని విమర్శించినావు కదా, నువ్వు సొక్కపూసవేనా? మరి నువ్వు విమర్శించినప్పుడు ఆత్మవిమర్శ చేసుకోవాలి కదా ఒకసారి ప్రభుత్వం. ఇలా నువ్వు 40 ఎకరాలకైనా ఇస్తామని తుమ్మల నాగేశ్వరరావు అన్నాడు నా స్టేట్మెంట్. 40 ఎకరాల వాళ్ళకు కూడా రైతు భరోసా ఇస్తామన్నావు. మరి ఆనాడు కేసీఆర్ గారు పంట పండించాలి, రైతులకు ఎంత ఇచ్చినా తక్కువే, మనం అనేక వాటి మీద పెట్టుబడులు పెడుతున్నాం, రైతులకు ఏది ఇచ్చినా కూడా తక్కువే అని చెప్పి ఆనాడు ఒక గొప్ప ఆలోచన చేస్తే నువ్వు మళ్ళీ ఇప్పుడు అదే చేస్తున్నావు కదా. అంటే నీకు ఓట్లు కావాలి ఇక్కడ, రైతులు కాదు. నీ కాన్సెప్ట్ ఏంది? ఓట్లు కావాలి. ఇప్పుడు వాళ్ళందరూ ఓట్లు వేయాలి కాబట్టి నువ్వు ఎన్ని ఎకరాలకైనా ఇస్తావు, ఎంత మందికైనా ఇస్తావు, కట్ చేయవు. నువ్వు మన సమ్మర్లు ఎందుకో ఇయ్యలేదు, 3 ఎకరాల వరకే ఇచ్చినావు. అప్పుడు రైతు భరోసా 3 ఎకరాల వరకే ఇచ్చిండు. దాదాపు 4,000 కోట్లు ఇచ్చిండు. 4,000 కోట్లు ఎక్కొట్టిండు మొన్న వేసవి కాలంలో. వానాకాలం అయితే అసలు అయ్యలేదు. ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పంచాయతీరాజ్ ఎన్నికలను ఎరబెట్టిండు. ఎన్నికలకు ఓట్లకు ఈ యొక్క రైతు బంధుని ఎరబెట్టిండు. ఇప్పుడు ఇది తీసుకున్న వాళ్ళంతా కూడా కాంగ్రెస్ కోటేయాలి. దయచేసి నేను గ్రామాల్లో ఉన్న ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, దయచేసి ఈ ప్రభుత్వం చేస్తున్న చర్యలు ఒకసారి గమనించండి. ఇప్పుడు పాలేందో నీళ్ళెందో తేలిపోయింది. ఇంకా చర్చ పెట్టుకొని డెఫినెట్ గా సమయం సందర్భం వస్తుంది కాబట్టి కర్రు కాల్చి వాత పెట్టండి. ఎందుకంటే మీరు మళ్ళీ ఓట్లేస్తే ప్రజలంతా మా వైపు ఉన్నారని చెప్పి ఇంకా మోసగించే అవకాశం ఉంటుంది కాబట్టి, ఇంకా వారికి ఇంకా పరిపాలన సమయం ఉంది కాబట్టి మళ్ళీ మోసపోవద్దు, మోసగించద్దు వారి చేతిలో. అంటే డెఫినెట్ గా ఆ సమయం సందర్భంలో మీరు కర్రు కాల్చి వాత పెట్టాలని నేను తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్న టీన్యూస్ ద్వారా. తెలంగాణ రైతాంగం కూడా పెద్ద ఎత్తున దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది, చర్చ పెట్టాల్సిన అవసరం ఉందని వాసు గారు చెప్తా ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఏ విధంగా ఆ రైతు బంధుకు సంబంధించిన పథకం పెట్టుబడి సాయం అందిందో, ఇప్పుడు దాని పరిస్థితి 1.5 కాలంగా ఏ విధంగా ఉందో రైతాంగం కూడా చర్చించిన తర్వాతనే పూర్తిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచిస్తూ ఉన్నారు. వ్యవసాయాన్ని ఏ విధంగా గతంలో సంతోషంగా మార్చామో, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత వ్యవసాయ పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా తప్పకుండా ప్రజాక్షేత్రంలో చర్చ జరగాల్సిన అవసరం ఉందనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ వాసు గారు, విజయ్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ వార్తలు వాస్తవాలు. నమస్తే.